right? So we are considering in a class there are 30 students. If each student plays a chess game with each of the other student, then find the total number of chess games played by them. So here, chess game, and because the students are playing chess game, and anybody can help me, how many players will be there in a chess game? ఎవరైనా చెప్పగలరా? చెస్ Two. గేమ్‌లో ఓకే. 2 ఎట్ ఎ టైమ్ కదమ్మా! ఒకసారి ఇద్దరు ప్లేయర్సు ఆడతారు. ఏ అనేటువంటి వ్యక్తి బి తోటి ఆడుతూ ఉంటే, అదే సమయంలో బి అనేటువంటి వ్యక్తి ఏతో ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఒక చెస్ గేమ్ అనేటువంటిది ప్రతి ఇద్దరికీ మనము ఒకసారి కండక్ట్ చేయాల్సినటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే 2 తీసుకోవాలి. సో నంబర్ ఆఫ్ చెస్ గేమ్స్ మొత్తము ఎన్ని చెస్ గేమ్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ చెస్ గేమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే మనకున్నటువంటి ఫార్ములా ఎన్‌సిఆర్ దట్స్ ఈక్వల్ టు NCR 30 30 C 30 C2 that's equal to 30 into 29 divided by 2. సో దీన్ని మనం 30 430 15 టైమ్స్ కదా క్యాన్సిల్ 45 చేసుకున్నట్లయితే we will be getting a value that 430 comes as 435. 435 గేమ్స్ నడవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5. Find the number of ways of selecting 3 girls and 3 boys out of 7 girls and 7 boys. ఇక్కడ మనకు గర్ల్స్ 7 ఉన్నారు అంటున్నారు. అండ్ బాయ్స్ boys are 7 6 ఉన్నారు అంటున్నారు. బాయ్స్ 7 6. ఇక దీనిలో నుంచి మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలంటే 3 గర్ల్స్‌ను 3 బాయ్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అని అడుగుతున్నారు. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్. సో 7లో నుంచి 3 అంటే ఎన్‌సిఆర్ ఫార్ములా ప్రకారం మనం 7C3 సెలెక్షన్స్ చేయవచ్చు. 6లో నుంచి 3 అంటే 6C3 సెలెక్షన్స్ చేయవచ్చు. సో 7C3 అనేటువంటిది 3 గర్ల్స్ సెలెక్షన్. 6C3 అనేటువంటిది 3 బాయ్స్ సెలెక్షన్. దేర్‌ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎన్ని అయినప్పుడు మనం ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయవలసి ఉంటుందన్నమాట. సో దిస్ ఈక్వల్ టు 7C3 ఇంటూ 6C3 నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ వి ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే. 7C3 ఇంటూ 6C3 దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 7C3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 2 డివైడెడ్ బై 3 into 2 into 1 into 63 అంటే 6 into 5 into 4 divided by 3 into 2 into 1. ఇక్కడ ఒక 3 2 6 క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ ఒక 3 2 6 క్యాన్సిల్ చేయవచ్చు. చేస్తే దిస్ ఈక్వల్ టు 7 into 5 is 35 and this is equal to 5 4s are 20 is equal to 700. Therefore, number of selections can be made is equal to 700. And then coming to the sixth question, find the number of ways of selecting a committee of 6 members out of 10 members. సో ఇక్కడ మొత్తం 10 మంది ఉన్నారట. అయితే వీళ్ళలోంచి మనము 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కండిషన్ ఏమంటున్నారంటే ఆల్వేస్ ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్, ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్. కరెక్ట్‌గా ఒక ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్ అంటే ఈ ఎన్‌లో నుంచి ఒక వ్యక్తి గ్యారంటీగా ఇక్కడొచ్చి సెలక్షన్‌లోకి వచ్చేస్తాడు. అంటే ఇక్కడ నుంచి ఒకరు మనకు ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటారు. ఇక్కడ ఒక ప్లేస్ మనకు నిండిపోయి ఉంటుంది. పోతే ఇంక మిగిలినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 10 - 1 = 9. నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎన్ని అంటే 5 6 - 1 = 5. సో ఎన్ని సెలక్షన్స్ మనం ఇప్పుడు చేయవచ్చు అంటే నంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 9లోంచి 5 సెలెక్షన్ చేసుకోవాలి. 9C5 సెలెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 9C5ను 9C 9 - 5 అని కూడా రాయవచ్చు.
ఈజ్ ఈక్వల్ టు 9C4 అని రాసుకోవచ్చు. 9C4 ఎంత అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 డివైడెడ్ బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6 క్యాన్సిల్ చేయవచ్చు. 4 2s are 8. సో దిస్ ఈక్వల్ టు 18 ఇంటూ 9 ఇంటూ 2 ఇంటూ 7 మిగిలింది. 9 ఇంటూ 2 ఇంటూ 7 దిస్ ఈక్వల్ టు మల్టిప్లై చేసుకుంటే మనకు 126 వస్తుంది. 126. Good. That's the answer for us. ఓకే, ఇక్కడ ఏంటంటేమో స్పెసిఫైడ్ పర్సన్ ఆల్వేస్ ఇంక్లూడింగ్ అన్నారంటే ఒకరు గ్యారంటీ ఇంక్లూడ్ అవ్వాలి. ఒకరు గ్యారంటీ ఇంక్లూడ్ అవ్వాలంటే ఒకరిని మనం తీసేసుకుంటాము. ఇంకా 9 ఉంటారు సెలక్షన్కు. 6లో ఒక ప్లేస్ నిండిపోయింది. 5 ప్లేసెస్ నింపుకోవాలి. therefore నంబర్ ఆఫ్ సెలక్షన్స్ అంటే 9C5. త్వరగా నోట్ చేయండి అమ్మా. ఇది ఉన్నారా? Sir. Now let us come to the 7th sum of page number 196. Find the number of ways of selecting 5 books from 9 different mathematics books. ఇక్కడ 9 ఉన్నాయి. దీంట్లో ఒక condition says that a particular book not included. So condition అంటే a particular book not included. ఒక పర్టికులర్ బుక్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ కాకూడదు అని అంటున్నారు. సో అలా అంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 9 బుక్స్లో ఏ అనేటువంటి ఒక బుక్ ఉందనుకోండి. ఏ అనేటువంటి ఒక బుక్ ప్లస్ ఒక 8 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 బుక్స్. ఈ ఏ అనేటువంటి ఒక బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ కాకూడదు అని చెప్పారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 8 బుక్స్లో నుంచే మనము సెలెక్షన్స్ అనేటువంటివి చేసుకుంటాం. ఏ పర్టికులర్ బుక్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఇంక్లూడెడ్ అంటే 8లో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 8లో నుంచి ఎన్ని సెలెక్షన్స్ చేసుకోవాలి? 5 బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 85 సెలెక్షన్స్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ మా 85 సెలెక్షన్స్ మనం చేసుకోవచ్చు. 85ను 8 మైనస్ 5 అని రాసుకోవచ్చు. అంటే 8C3 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 7 ఇంటూ 6 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1. క్యాన్సల్. దిస్ కమ్స్ as 56. గుడ్. సో ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ అనే ఫామ్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి 5 ఉంది సార్. ఆ 5 అనేటువంటిది 8+4 కంటే ఎక్కువ. ఇలా ఉన్నప్పుడు మనం తగ్గించుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకు మనం ఫ్రీక్వెంట్గా పనికి వస్తుంది. నెక్స్ట్ ఈజ్ నంబర్ 8. Find the number of ways of selecting 3 vowels and 2 consonants from the letters of the word equation. So EQUATION అనేటువంటి వర్డ్స్ మనకు ఇచ్చారు. దీంట్లో మనం ఏం చేస్తామంటే వవల్స్ ఏంటివి అంటే EAUIO AEIOU అన్నీ ఉన్నాయి కదమ్మా దీంట్లో. AEIOU ఇవి వవల్స్. కాన్సనెంట్స్ ఏంటి అంటే కాన్సనెంట్స్ మనకి ఏమన్నాయంటే QTN. అంటే వవల్స్ మొత్తంగా మనకి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. కాన్సనెంట్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి అని మనకి ఇచ్చారు. దీంట్లో నుంచి సెలెక్టింగ్ 3 వవల్స్, దీంట్లో నుంచి మనము 3 వవల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ 2 కాన్సనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్. సో 5లో నుంచి 3 అంటే 5C3. 3లో నుంచి 2 అంటే 3C2. 3C2 అంటే 5 into 4 into 3 divided by 3 into 1 into 3C2 అంటే 3 into 2 divided by 2 into 1. సో మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ 3 into 2 ఈ 3 into 2 క్యాన్సిల్ పోయింది. ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ పోయింది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 30. కాబట్టి
number of selections can be made is equal to 30 అనమాట. నెక్స్ట్ ఈస్ నంబర్ 9. నంబర్ 9 మనకు చాలా ఇంపార్టెంట్ సమ్ అనేది. ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ పాలిగన్ విత్ 12 సైడ్స్ అంటున్నారు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అంటే 12. దీంతో ఎన్ని డయాగ్నల్స్ ఫామ్ చేయవచ్చు అని అడుగుతున్నారు. పాలిగన్ విత్ 12 సైడ్స్ అంటే మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకున్నాం. ఇది ఒక సైడ్ అనుకోండి, ఇది ఇంకొక సైడ్ అనుకోండి, ఇది ఇంకొక సైడ్ అనుకోండి, ఇది ఇంకొక సైడ్ అనుకోండి, ఇది ఇంకొక సైడ్ అనుకోండి, ఇంకొక సైడ్ అనుకోండి. అలా మనకు సైడ్స్ ఉన్నాయి, జాయిన్ చేస్తే వస్తాం. సో ఇట్లా మనకున్నటువంటి సైడ్స్ ఎన్ని అంటే మొత్తం లెక్క పెట్టుకుంటే 3, 4, 5, 6 స్వాన్ 12 ఉన్నాయి. టోటల్ 12 ఉన్నాయి. ఈ 12లో నుంచి ఎన్ని డయాగ్నల్స్ ఫామ్ అవుతాయి అంటున్నారు. ఇప్పుడు 12 సైడ్స్ ఉన్నాయంటే 12 వర్సెస్ ఉంటాయి కదా, కాబట్టి నంబర్ ఆఫ్ వర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 12 అని మనం తీసుకోవచ్చు. అండ్ లైన్ సిగ్మెంట్స్ ఎన్ని వస్తాయంటే ప్రతి 2 పాయింట్లను మనం జాయిన్ చేస్తూ పోతే ఒక లైన్ సిగ్మెంట్ అనేటువంటిది వస్తుంది. అంటే సపోజ్ ఈ 2 పాయింట్లను జాయిన్ చేసినాను అనుకోండి, ఈ సైడ్ వస్తుంది. అలాగే ఈ 2 జాయిన్ చేస్తే ఈ సైడ్ వస్తుంది. ఈ 2 జాయిన్ చేస్తే ఒక డయాగ్నల్ వస్తుంది. అంటే విచ్ ఈజ్ నాట్ ఏ సైడ్, సైడ్ కానటువంటిది వస్తుంది. సైడ్ కానటువంటివన్నీ కూడా డయాగ్నల్సే. ఇప్పుడు 1 and 4 జాయిన్ చేసినాను అనుకోండి, ఇంకొక డయాగ్నల్ వస్తుంది. 1 and 5 జాయిన్ చేస్తే వస్తుంది అంటే ఒక డయాగ్నల్ వస్తుంది. 2 and 3 జాయిన్ చేస్తే సైడ్ వస్తుంది. 2 and 5 జాయిన్ చేస్తే డయాగ్నల్ వస్తుంది. ఇలా మనకు 12లో నుంచి 2 చొప్పున సెలెక్ట్ చేస్తూ పోతే మనకి ఎన్ని వస్తాయంటే నంబర్ ఆఫ్ లైన్ సిగ్మెంట్స్ ఇంక్లూడింగ్ బోత్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12C2 వస్తాయి. సో నంబర్ ఆఫ్ లైన్ సిగ్మెంట్స్, నంబర్ ఆఫ్ లైన్ సిగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12C2. అయితే దీంట్లో నుంచి మనము నంబర్ ఆఫ్ సైడ్స్ తీసేస్తే మిగిలేటువంటి డయాగ్నల్. సో నంబర్ ఆఫ్ సైడ్స్ అనేటువంటి మనం తీసేస్తాం అన్నమాట. నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే 12. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వస్తున్నాయంటే 12C2 - 12. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 12C2 అంటే 12 × 11 డివైడెడ్ బై 2 - 12 ఎన్నమ్మా 66 - 12 ఈజ్ ఈక్వల్ టు 54. జనరల్గా దీనికి ఫార్ములా ఏంటంటే ఫార్ములా యూజ్ చేసి కూడా చెప్తారు. ఫార్ములా ఏంటంటే NC2 - N అంటారు. దీన్ని సింప్లిఫై చేస్తే N × N - 3 డివైడెడ్ బై 2. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా అయినా యూజ్ చేయవచ్చు, లేదా ఇలా క్యాల్కులేషన్ అయినా చేసుకోవచ్చు. ఓకే, నోట్ చేయండి. నోట్ చేశారా? నైన్త్ క్వశ్చన్ ఫార్ములా ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఫార్ములా N × N - 3/2 నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్. ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అలాగే 8th క్వశ్చన్ ఈక్వేషన్ చూసారా, అది కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతుంటారు, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఐఎమ్ ఎరేజింగ్ దిస్. Now let us go to the next question, number 10. N persons are sitting in a row. సో ఇక్కడ n persons
ఒక లైన్లో కూర్చొని ఉన్నారట. 10 persons are sitting in a row. Find the number of ways of selecting 2 persons who are sitting adjacent to each other. అయితే మనం ఏం చేయాలంటే 2 persons సెలెక్ట్ చేసుకోవాలి. 2 persons who are adjacent. అంటే ఎవరెవరైతే పక్కపక్కన ఉన్నారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సరే మనం ఏం చేద్దామంటే ఇతను ఒక వ్యక్తి అనుకుందాం, ఇతను ఒక వ్యక్తి అనుకుందాం, ఇతను ఒక వ్యక్తి అనుకుందాం. 1, 2, 3, 4 so on n persons are there. మనం అడ్జసెంట్గా ఉన్నటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరికీ ఒక టై వేసినాం అనుకోండి, వీళ్ళిద్దరు అడ్జసెంట్ ఒక టై వేస్తాం, ఒక యూనిట్ కింద తీసుకుందాం, వీళ్ళంతా కలిపి మనకు ఒక యూనిట్. లేదా వీళ్ళిద్దరికీ ఒక టై వేస్తే ఇది రెండవ యూనిట్, ఒక యూనిట్కి ఇద్దరు ఉంటారు. ఆర్ ఈ 3, 4కు టై వేసామనుకోండి, వీళ్ళు థర్డ్ యూనిట్ అవుతారు. అలా ఎన్కు n-1కు ముందర ఉన్నటువంటి వ్యక్తికి టై వేస్తే ఇప్పుడు 1కు టై వేసినప్పుడు 1 వచ్చింది, 2తో స్టార్ట్ చేస్తే 2 వచ్చింది, 3తో స్టార్ట్ చేస్తే 3 వచ్చింది. దీని ముందర మనం ఏ నెంబర్తో స్టార్ట్ చేసి ఉంటాం? n-1తో స్టార్ట్ చేసి ఉంటాం. కాబట్టి ఇది n-1th టై అవుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ టైస్ రెండు చొప్పున నంబర్ ఆఫ్ పేర్స్ అడ్జసెంట్ పేర్స్ ఎన్ని వస్తాయంటే n-1 వస్తాయి. ఈ n-1 పేర్స్ లోంచి ఒక సెలెక్షన్ చేస్తే ఇద్దరు వస్తారు. ఫర్ ఎవ్రీ సెలెక్షన్ దెర్ ఆర్ 2 persons. ఇది సెలెక్ట్ చేసామనుకోండి 1 and 2 వచ్చేస్తారు. ఈ సెకండ్ సెలెక్ట్ చేస్తే 2, 3 వస్తారు. థర్డ్ సెలెక్ట్ చేస్తే 3, 4 వస్తారు. కాబట్టి ఒక సెలెక్షన్కి ఇద్దరు వస్తున్నారు. Therefore, number of selections is equal to n. అంటే మొత్తం ఉన్నటువంటి మనకు n-1 దీంట్లోంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఓన్లీ 1, ఒక పెయిర్, 1 పెయిర్. లేదా నంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయంటే నంబర్ ఆఫ్ అడ్జసెంట్ పెయిర్స్ ఈజ్ ఈక్వల్ టు n-1. కారణం ఇక్కడ రాసుకుందాం, సిన్స్ నంబర్ ఆఫ్ అడ్జసెంట్ పెయిర్స్ ఈజ్ ఈక్వల్ టు n-1. ఇది n-1 అడ్జసెంట్ పెయిర్స్ ఉన్నాయి, ఒక పెయిర్లో ఇద్దరు ఉంటారు. కాబట్టి ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే n-1 7 సెలెక్షన్స్ చేయవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు n-1. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. Let us go to the 11th question. Find the number of ways of giving away 4 similar coins to 5 boys. So ఇక్కడ 4 similar coins to 5 boys. Similar coins, similar ఎన్ని ఉన్నాయంటే దాన్ని n అనుకుందాం. n is equal to 4 similar coins ఉన్నారు. అండ్ డిఫరెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ బాయ్స్ అని ఇచ్చారు. బాయ్స్ అంటే దే ఆర్ డిఫరెంట్ అని కదా, బాయ్స్ దీన్ని ఆర్ అనుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు. ఇఫ్ ఈచ్ బాయ్ కెన్ బి గివన్ ఎనీ నంబర్ ఆఫ్ కాయిన్స్, ఈచ్ బాయ్ కెన్ బి గివన్ ఎనీ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో ప్రతి ఒక్కరికి ఎన్ని కాయిన్స్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. సిమిలర్గా ఉన్నటువంటివి ఏంటి అంటే కాయిన్స్ సిమిలర్గా ఉంటాయి, బాయ్స్ డిఫరెంట్గా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మనం వాడేటువంటి ఫార్ములా ఏంటంటే n+r-1 cr-1. ఇదే మా ఫార్ములా. n+r-1 cr-1 అంటే 4 + 5 -1 c 5 - 1 దట్స్ ఈక్వల్ టు 8c. 8c4 అంటే 8 × 7 × 6 × 5 divided by 4 × 3 × 2 × 1. 4 × 2 8 cancel, 3 × 2 1 cancel, 7. Therefore answer 70. ఇన్ని విధాలుగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 70. సో దీన్ని మనము
పద్ధతిలో చేయడమే బెటర్. ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయి కానీ దే బికమ్స్ వెరీ లెంగ్తీ. సో ఇక్కడ వాడాల్సినటువంటి ఫార్ములా ఎప్పుడు వాడాలి ఇది అనేటువంటి దానికి మనకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఉందమ్మా ప్రూఫ్. ప్రస్తుతానికి మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు, ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. సిమిలర్గా ఉన్నటువంటి వాటిని ఎన్ని అనుకోవాలి? సిమిలర్గా ఉన్నటువంటివి అంటే కాయిన్స్, బిస్కెట్స్, ఇట్లాంటివన్నీ, పెన్స్, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. అండ్ దే హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ టు పర్సన్స్. వ్యక్తులకు పంచుతున్నాము. వ్యక్తులు బాయ్స్, గర్ల్స్, లేకపోతే ఇంకేదన్నా చిల్డ్రన్ అంటే దే ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్గా ఉండేటివి ఆర్ అనుకోవాలి. సో నంబర్ ఆఫ్ వేస్ ఎవ్రీ వన్ కెన్ బి రిసీవ్డ్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్. ఎవరికైనా ఎన్నైనా రావచ్చు. అంటే మన దగ్గర 4 కాయిన్స్ ఉన్నప్పుడు 5 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కొంతమందికి 0 వస్తాయి, కొంతమందికి 1 వస్తాయి, కొంతమంది 2 వస్తాయి, కొంతమందికి 4 వస్తాయి. అలా ఎవరికైనా ఎన్నైనా రావచ్చు అనమాట. ఒకరికి 4 వచ్చినట్టే మిగిలిన వాళ్ళకి 0 వస్తాయి. అలా ఎవరికైనా ఎన్నైనా పంచవచ్చు, నాట్ మోర్ దెన్ 4 ఎట్ టైం. అంటే ఫార్ములా n+r-1 r-1. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సింప్లిఫై చేసుకుంటే విల్ బి గెటింగ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ a very very important question for the మెయిన్స్ అమ్మా. ఇది మెయిన్స్కి ఇంపార్టెంట్. ఇది మెయిన్స్లో ఈ మోడల్ క్వశ్చన్ డెఫినెట్గా అడతారు. అట్ ది సేమ్ టైం అడ్వాన్స్లో కూడా ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. n+r-1 r-1. దీంట్లో మనకు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్ క్లాస్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఈజ్ థర్డ్ రమన్. థర్డ్ రమన్లో నేనేం చెప్తానంటే సెకండ్ సమ్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సమ్ తర్వాత చెప్తాను. సెకండ్ సమ్ ఇక్కడ ఏమంటున్నారంటే ఎ సెట్ హ్యాస్ 12 ఎలిమెంట్స్ అన్నారు. n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. సెట్ ఏలో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిలోంచి సబ్సెట్స్ కనుక్కోవాలి మనం. సబ్సెట్స్ కనుక్కోవాలి. దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే విత్ 4 ఎలిమెంట్స్. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ with number 1 4 elements. 4 ఎలిమెంట్స్ యూస్ చేసి ఎన్ని సబ్సెట్స్ చేయవచ్చు అంటే 12 నుంచి 4 సెలెక్ట్ చేసుకుంటే 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ వస్తాయి. ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు? 12C4. సో నంబర్ ఆఫ్ సబ్సెట్స్ కెన్ బి మేడ్ ఈజ్ ఈక్వల్ టు 12. దీన్ని మీకు వర్క్ చేసుకోమని ఇచ్చేస్తున్నాను. 495 ఇస్ ద ఆన్సర్. సెకండ్ ఏంటంటే అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. సెకండ్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ ఉండాలంటే 3 అంతకంటే ఎక్కువ ఉండాలి. 3 అంతకంటే ఎక్కువ ఉండాలంటే 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని కదా అర్థం. అంటే 3 ఎలిమెంట్స్ ఉండవచ్చు 12C3, 4 ఎలిమెంట్స్ ఉండవచ్చు 12C4, సో ఆన్ 5 ఉండవచ్చు, సో ఆన్ 12 ఎలిమెంట్స్ కూడా ఉండవచ్చు 12C12. సో ఈ మాదిరిగా రాస్తారు. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం 12C0 ప్లస్ 12C1 ప్లస్ సో ఆన్ ప్లస్ 12C12 అని రాసి దీంట్లో నుంచి ఏం తీసేద్దామంటే 12C0 ప్లస్ 12C1 ప్లస్ 12C2 తీసేద్దాం. తీసేస్తే యాక్చువల్గా దీన్ని మనం 2n ఫార్ములాతో అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈక్వల్ టు 2n కు సమానం బైనామియల్ థియరంలో వస్తుంది. 12C0 ప్లస్ 12C1 ప్లస్ 1 ప్లస్ 12C12 ఈజ్ ఈక్వల్ టు 2n. ఇది ఫార్ములా. ఓకే, అది బైనామియల్ థియరంలో చెప్తాం. మైనస్ ఆఫ్ 12C0 అంటే 1 ప్లస్ 12C1 అంటే 12 ప్లస్ 12C2 అంటే 12 into 11 divided by 2 అని అంటే 266. దిస్ ఈజ్ 6 times 66 plus 13. దిస్ ఈక్వల్ టు 2n నుంచి మనం ఎంత చేస్తున్నాం? 79 తీసేస్తున్నామా? తీసేస్తే 2n minus 79 is equal to 4017. 2n అంటే 4096 అన్నమాట. 4096 79 తీసేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 4017. అది ఆన్సర్. 4017 సార్. 4017. దట్స్ గుడ్. ఇది నోట్ చేసిండమ్మా.
So I'm erasing this. ఎవరు రాయకపోతే నో చెప్పండి. Okay, I'm deleting. Now let us do the third Roman first sum. This is a very important sum. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే 4nC2n divided by 2nCn is equal to 1 into 3 into 5 into so on 4n minus 1 divided by 1 into 3 into 5 into so on 2n minus 1 whole square. ఇది ప్రూవ్ చేయండి అంటున్నారు. మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేసే ముందర ఒక్కసారి ఏం చేద్దామంటే 4n ఫ్యాక్టోరియల్ రాసుకుందాం. 4n ఫ్యాక్టోరియల్ అంటే దిస్ ఈక్వల్ టు 4n ఇంటూ 4n minus 1 into 4n minus 2 into so on 4n minus 3 into 4n minus 4 so on 6 into 5 into 4 into 3 into 2 into 1 అవుతుంది. ఇక్కడ మొత్తంగా మనకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 4n ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే కనిపిస్తుంది 1 2 3 4 5 6 అలా వరుసగా వచ్చి 4n వరకు వచ్చింది. వీటిలో మనం ఏం చేసామంటే ఆల్టర్నేట్ టర్మ్స్ ముందు రాద్దాం. అంటే 4n 4n minus 2 4n minus 4 ఇలా ఆల్టర్నేట్ టర్మ్స్ రాసుకుంటూ వచ్చి 6 4 2 అవి ముందు రాద్దాం. ఆ తర్వాత మిగిలిన ఫ్యాక్టర్స్ రాద్దాం. అంటే ఇక్కడ మనం రాసేటువంటిది ఏంటంటే దిస్ ఈజ్ 4n into 4n minus 2 into 4n minus 4 into so on 6 into 4 into 2 ఇలా రాసి మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ రాసుకుంటే 4n minus 1 into 4n minus 3 4n minus 3 into so on 3 into 1 అంటే ఆడ్ నెంబర్లు అనమాట. ఇలా రాస్తే ఇక్కడ దీంట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 4nలో సగం 2n ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక 2n ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 2n ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిలో నుంచి ప్రతి ఒక్క ఫ్యాక్టర్ నుంచి మనం ఒక 2 బయటకు తీస్తున్నాం. ప్రతి ఒక్క ఫ్యాక్టర్ నుంచి 2 బయటకు తీస్తే ఇక్కడ నుంచి ఒక 2 బయటకు తీసాం, ఇక్కడ నుంచి ఒక 2 బయటకు తీసాం, ఇక్కడ ఒక 2 బయటకు తీసాం. సో 2n ఫ్యాక్టర్స్లో నుంచి 2 బయటకు తీస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే 2n వస్తుంది. ఇంటూ ఏ మిగులుతుంది అంటే 4nలో ఒక 2n మిగులుతుంది. ఇక్కడ 2 బయటకు పోతే 2n minus 1 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది అంటే 2n minus 2 మిగులుతుంది. 2n minus 2 మిగులుతుంది. ఇలా సో ఆన్ ఇక్కడ ఏం మిగులుతుంది అంటే 3 ఒకటి, ఇక్కడ ఒక 2 ఒకటి, ఇక్కడ 1 ఒకటి మిగులుతుంది. సో ఈ మాదిరిగా మనం ఈ 2n ఫ్యాక్టర్స్లో నుంచి ప్రతి ఒక్క ఫ్యాక్టర్లో నుంచి ఒక 2 బయటకు తీసాం. బయటకు తీసిన తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే ఇది సేమ్ అలాగే ఉంది, ఏం మార్చలేదు. దీన్ని మనం ఇలాగే రాసుకోవచ్చు, సేమ్ డిటో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2n అని రాసి దీన్ని అంతా కూడా మనము 1 2 3 సో ఆన్ 2n వరకు ఉంది కాబట్టి 2n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. 2n ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇంటూ అంటే ఇంతవరకు రాసేసాం, ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. ఇంటూ దాన్ని ఏం రాయొచ్చు అంటే దాన్ని 1 into 3 into 5 into so on 4n minus 3 into 4n minus 1 రాసుకోవచ్చు. ప్రోడక్టే కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ రాసిన, రైట్ నుంచి లెఫ్ట్ రాసిన ఒకటే. సో ఇది 4n ఫ్యాక్టర్ల గురించి. తర్వాత ఇలాగే 2n ఫ్యాక్టర్ల గురించి కూడా మనం ఒకసారి రాసుకుందాం. 2n ఫ్యాక్టర్లు సేమ్ ఇదే ప్రాసెస్. 2n ఫ్యాక్టర్లు అంటే 2n into 2n minus 1 into 2n minus 2 into so on. ఇక్కడ కూడా
4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది. ఇదే ప్రాసెస్ ప్రకారంగా మనం ఇక్కడ ఆల్టర్నేట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2n-2, ఆ తర్వాత 4, ఆ తర్వాత 2 ఇలా రాసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 2n ఇంటూ 2n-2 ఇంటూ 2n-4 ఇంటూ సో ఆన్ 4 ఇంటూ 2 వస్తుంది. ఇంటూ ఇక్కడ ఏమొస్తుందంటే 2n-1 ఇంటూ 2n-3 ఇంటూ 2n-3 ఇంటూ సో ఆన్ ఆడ్ నంబర్స్ అంటే 3 ఇంటూ 1 వరకు వస్తుంది. సో దీన్ని ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే మొత్తం ఉండేటివి 2n ఫ్యాక్టర్స్. దీంట్లో ఇక్కడ ఒక n ఫ్యాక్టర్స్, అక్కడ ఒక n ఫ్యాక్టర్స్, సగం సగం ఉంటాయి. అందుకని ప్రతి ఒక్క ఫ్యాక్టర్లో 2 ఇక్కడ బయటికి లాగితే 2n అవుతుంది. అయ్యి ఫస్ట్ ఫ్యాక్టర్ n వస్తుంది, ఇక్కడ n-1 వస్తుంది, ఇక్కడ n-2 వస్తుంది, సో ఆన్ ఇక్కడ 2 ఇంటూ 1 వరకు మిగులుతుంది. ఇంటూ ఇక్కడ ఏమొస్తుందంటే దీన్ని 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n-3 ఇంటూ 2n-1 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే 2n ఇంటూ ఇదంతా n ఫ్యాక్టర్లు రాయొచ్చు. ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n-3 ఇంటూ 2n-1 అని రాయొచ్చు. ఈ మాదిరిగా రాస్తాం. సో ఇది మన అవసరాన్ని బట్టి మనం వాడుకుందాం. 4n ఫ్యాక్టర్ని ఇలా రాస్తాను భవిష్యత్తులో. దిస్ ఈజ్ సే 1 అని చెప్తాం, దీనికి 1, దీనికి 2 అని చెప్తాం. అవసరాన్ని బట్టి వాడదాం. నౌ లెట్ us కన్సిడర్ LHS. LHS తీసుకుంటే ఏమొస్తుందంటే 4nc2n డివైడెడ్ బై 2ncn వచ్చింది. మనకున్నటువంటి ఫార్ములా ప్రకారం ఇది ఏం కావాలంటే 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4n-2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ అవ్వాలి. మొత్తానికి డివైడెడ్ బై 2ncn అంటే 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n-n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అవ్వాలి. సో దీన్ని మళ్ళీ మనం ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుందంటే 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఒక 4n-2n అంటే 2n ఫ్యాక్టోరియల్, ఇది ఒక 2n ఫ్యాక్టోరియల్, ఇది ఒక 2n ఫ్యాక్టోరియల్, ఈ 3 మల్టిప్లై అయిపోతాయి, ఇది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 2n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అయింది. ఇది ఇక్కడ 2n ఫ్యాక్టర్లు, ఇక్కడ 2n ఫ్యాక్టర్లు, ఇది మల్టిప్లై అవుతుంది. ఇదేమవుతుందంటే 2n-n అంటే n ఫ్యాక్టర్లు అంటే n ఫ్యాక్టర్లు హోల్ స్క్వేర్ అనేటువంటిది పైకి వెళ్తుంది, అది పైకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే 4n ఫ్యాక్టర్లను ఏం రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఆల్రెడీ అనుకున్నాం 4n ఫ్యాక్టర్ని ఇది రాసుకోవచ్చు అని. ఇది రాసుకుంటే ఇప్పుడు మనకు 4n ఫ్యాక్టర్ ఇక్కడ రాద్దామండి. 4n ఫ్యాక్టర్లు ఏం రాసుకోవచ్చు అంటే 2n ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 4n-1 అని రాస్తాను. 4n-3 కూడా ఉంటుంది, మనం 4n-1 రాసుకున్నాం డైరెక్ట్గా. అంటే మనకు ప్లేస్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అని చూస్తుంది అలా. అండ్ దెన్ ఇదంతా కూడా ఏంటంటే 4n ఫ్యాక్టోరియల్కి సంబంధించి ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ ఉంది, దీన్ని 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఒక 2n ఫ్యాక్టోరియల్ అలాగే ఉంచేసి, ఎందుకంటే ఆ రెండు క్యాన్సిల్ చేయొచ్చు అని, ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 2n ఫ్యాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి 2n ఫ్యాక్టర్లు రెండింటిని కూడా మనం ఇప్పుడు క్యాన్సిల్ చేయవచ్చు. ఓకే, క్యాన్సిల్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏం మిగిలింది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2n మిగిలింది.
పైన ఇంకా ఏం మిగిలిందంటే 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 4n-1 వరకు మిగిలింది ఇంటూ ఒక n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ మిగిలింది డివైడెడ్ బై ఇక్కడ ఉన్నటువంటి 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ 2n ఫ్యాక్టోరియల్ అంటే ఇది రాయొచ్చు అనుకున్నాం మనం దీన్ని రాస్తాను ఇప్పుడు అంటే ఏంటిది ఇది 2 to the power of n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n-1 అని రాసేస్తాను. ఈ మొత్తానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. హోల్ స్క్వేర్ పెట్టుకుంటే నా ఫర్దర్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ యాజ్ ఏం కంటిన్యూ చేసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 2n ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేద్దామమ్మా 4n-1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 to the power of n హోల్ స్క్వేర్ అంటే 2 to the power of 2n రాయొచ్చు కదా 2 to the power of n హోల్ స్క్వేర్ is 2 to the power of 2n n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n-1 అంతా కలిపి ఒక హోల్ స్క్వేర్ అంటే ఏం చేశాను నేను ఇక్కడ అంటే హోల్ స్క్వేర్ లోపల తెచ్చాను ఇలా తేవడం మూలంగా మనకి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ కనిపిస్తోంది 2 to the power of 2n కూడా క్యాన్సిల్ కనిపిస్తోంది ఆ మిగిలినటువంటిది ఏమిటి అంటే ఇట్స్ నథింగ్ బట్ RHS సో దిస్ ఈజ్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 4n-1 divided by 1 into 3 into 5 into so on 2n-1 డినామినేటర్ మొత్తానికి ఒక హోల్ స్క్వేర్ ఉంది దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS therefore LHS is equal to RHS అని మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఇది మనకు చాలా ఫ్రీక్వెంట్గా ఇంటర్మీడియట్లో అడిగేటువంటి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ దీన్ని మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను నేను మొదటిసారికే మీరు సరిగ్గా వినకపోవచ్చు కొంచెం జాగ్రత్తగా అందరు వినండి తర్వాత రాసుకోవచ్చు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది 4nc 2n డివైడెడ్ బై 2ncn ఈజ్ ఈక్వల్ టు 1 3 5 సో ఆన్ 4n-1 డివైడెడ్ బై 1 3 5 సో ఆన్ 2n-1 హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కన్సిడర్ 4n ఫ్యాక్టోరియల్ 4n ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4n 4n-1 4n-2 4n-3 4n-4 అలా రాస్తూ పోతే 6 5 4 3 2 1 వరకు వెళ్తుంది నేనేం చేస్తానంటే ఆల్టర్నేట్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాను అంటే 4n-2 అంటే 2 కామన్ ఉండేటివి అనమాట 4n-4 అలా 6 4 2 వరకు ఒక యూనిట్గా ముందు రాసుకున్నాను తర్వాత రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అంటే 2 కామన్గా లేనివి 4n-1 4n-3 4n-5 సో ఆన్ 5 3 1 వరకు రాశాను ఈ 4n ఫ్యాక్టోరియల్లో మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 4n ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఏం చేసాం సగం ఫస్ట్ బ్రాకెట్లో రాసాం సగం సెకండ్ బ్రాకెట్లో రాసాం కాబట్టి రాసినటువంటి మొదటి హాఫ్లో 2n ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే సెకండ్ హాఫ్లో 2n ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి 2n ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 2n ఫ్యాక్టర్స్ అని ఇక్కడ రాసుకోవచ్చు బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో నేను రాయట్లేదు ఇదంతా కలిపి 2n ఫ్యాక్టర్స్ అనమాట ఇదంతా 2n ఫ్యాక్టర్స్ ఓకే ప్రతి ఒక్క దాంట్లో మనము 2 కామన్ తీసుకున్నాను అంటే 4లో నుంచి ఒక 2 బయటకు వచ్చింది ఈ బ్రాకెట్లో నుంచి ఒక 2 బయటకు వచ్చింది ఈ బ్రాకెట్లో నుంచి ఒక 2 బయటకు వచ్చింది అట్లా ప్రతి ఒక్క నంబర్లో నుంచి ఒక 2 బయటకు వస్తే 2n ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 into 2 into 2 లైక్ 2 to the power of 2n అనమాట 2 to the power of 2n బయటకు వస్తుంది రిమైనింగ్ ఏంటంటే 4nలో 2n మిగులుతుంది 4n-2లో 2n-1 మిగులుతుంది 4n-4లో 2n-2 మిగులుతుంది 6లో 3 మిగులుతుంది 4లో 2 మిగులుతుంది 2లో 1 మిగులుతుంది రిమైనింగ్ సేమ్ యాస్టీస్గా ఉంటుంది సో దీన్ని 2 to the power of 2n రాయొచ్చు ఇది చూస్తే కంటిన్యూస్ ఫ్యాక్టర్స్ కాబట్టి దిస్ కమ్స్ యాజ్ 2n ఫ్యాక్టోరియల్ అండ్ దట్ బ్రాకెట్ రిమైండ్ ఈస్ సేమ్ మళ్ళీ అదే ఒకటి రాసాం అయితే రాసేటప్పుడు ఏం చేసామంటే రైట్ నుంచి లెఫ్ట్ రాసాం ప్రోడక్ట్ ఒకటి రిటర్న్ రాయొచ్చు 1 3 5 7 సో ఆన్ 4n-1 వరకు రాసుకున్నాం నెక్స్ట్ ఏం చేసామంటే 2n ఫ్యాక్టోరియల్ను మనం సింప్లిఫై చేసాం 2n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 2n ఇంటూ 2n-1 ఇంటూ 2n-2 ఇంటూ సో ఆన్ 4 3 2 1 వరకు రాయొచ్చు ఈ మొత్తంలో
మనకు 2n ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 2n ఫ్యాక్టర్స్లో సగమేమో ఈవెన్ ఫ్యాక్టర్స్, సగమేమో ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసుకుంటే 2n, 2n minus 2, 2n minus 4, so on 4 into 2. Remaining half odd factors 2n minus 1, 2n minus 3, so on 3, 1. So here also we are taking 2 common from every factor. So from here 1, 2, here second bracket 1, 2, third bracket another 2, like that. Therefore this 2 is being multiplied for n times, hence the factor comes out as 2 to the power of n into this is n, this is n minus 1, this is n minus 2, so on, this is 2, this is 1. And second term is remaining same, but order is little bit changed from right to left, 1, 3, 5, 7, so on, 2n minus 3, 2n minus 1 product is here. So it is 2 to the power of n into this total product is n factorial into that fact that is remaining same, 1, 3, 5, 7, so on, 2n minus 3, 2n minus 1. That is number 2, equation number 2. Now we will consider LHS, 4nc 2n divided by 2ncn. అది LHS. NCR ఫార్ములా ప్రకారం 4nc 2n అంటే 4n ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై 4n minus 2n ఫ్యాక్టరియల్ ఇంటూ r ఫ్యాక్టరియల్ ఇంటూ 2n ఫ్యాక్టరియల్ రాసుకోవాలి. అలాగే 2ncn అంటే 2n ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై 2n minus n ఫ్యాక్టరియల్ ఇంటూ n ఫ్యాక్టరియల్. ఇది కూడా NCR ఫార్ములా నుంచి వచ్చింది. సో మనం గమనించుకుంటే దిస్ ఈజ్ 4n ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ డినామినేటర్, ఈ న్యూమరేటర్ రెండు మల్టిప్లై అవుతాయి. అంటే ఇదేమో 2n ఫ్యాక్టోరియల్, ఇదొక 2n ఫ్యాక్టోరియల్, ఇదొక 2n ఫ్యాక్టోరియల్, అంటే 2n ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఇంటూ ఇది పైకి వెళ్తుంది, డినామినేటర్ గోస్ ద న్యూమరేటర్. కాబట్టి 2n minus n అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్, అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ గోస్ ద న్యూమరేటర్. నా 4n ఫ్యాక్టోరియల్ ని మనం ఈక్వేషన్ 1 నుంచి రీప్లేస్ చేస్తున్నాం. 4n ఫ్యాక్టోరియల్ ఇస్ 2 to the power of 2n into n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1, 3, 5, 7, so on, 4n minus 1 ఇంటూ ఈ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, అది అలాగే రిటైన్ చేసాం. 2n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ ను 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఈ 2n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేయవచ్చు కాబట్టి దాన్ని ఒకటి సపరేట్ చేసాం. సో ఇంకా మిగిలినది 2 power 2n ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అలాగే ఉన్నాయి ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 2n ఫ్యాక్టోరియల్ ఈక్వేషన్ 2 నుంచి 2 to the power of n into n factorial into so on ఆ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి హోల్ స్క్వేర్ చేసాం. ఈ హోల్ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్లో లోపల తీసుకొచ్చాం. లోపల తీసుకొస్తే 2 power n హోల్ స్క్వేర్ ఇస్ 2 power 2n అవుతుంది, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇవన్నిటి కలిపి ఒక హోల్ స్క్వేర్ రాసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి 2 power 2n క్యాన్సిల్ చేసాం, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేసాం. రిమైనింగ్ థింగ్స్ ఇస్ నథింగ్ బట్ ద రిక్వైర్డ్ RHS. హెన్స్ LHS is equal to RHS is proved. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. అందరు కాపీ చేసుకున్నామా, తర్వాత రైట్ చేస్తాను. సార్ కంప్యూటర్ ఓకే, అమ్మ డిలీట్ చేస్తున్నాను. Now let us come to the next question, number 3. Find the number of ways of selecting a cricket of 11 players from 7 batsmen and 6 bowlers. ఇప్పుడు బ్యాట్స్మెన్ 7 ఉన్నారు, 13-11. బౌలర్స్ ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారంట. గుడ్, టోటల్ ఈజ్ ఈక్వల్ 13 ఉన్నారన్నమాట. వీ హ్యావ్ టు సెలెక్ట్ నంబర్ టు సెలెక్ట్. ఈజ్ ఈక్వల్ టు 11 సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కండిషన్ పెట్టారు, దేర్ విల్ బి అట్లీస్ట్ 5 బౌలర్స్. బౌలర్స్ అనేటువంటి వాళ్ళు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉండాలంట. అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే మనం 5 బౌలర్స్ పెట్టుకోవచ్చు, 6 బౌలర్స్ పెట్టుకోవచ్చు కదా. వీళ్ళు 5 బౌలర్స్ అయితే 5 + 6 = 11 కాబట్టి ఇక్కడ 6 బ్యాట్స్మెన్ రావాలా. ఈ రెండు కలిపితే టోటల్ 11 రావాలి. మళ్ళీ 6 బౌలర్స్ ఉంటే వీళ్ళు 5 బ్యాట్స్మెన్ రావాలా. 5 + 6 = 11 టోటల్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇక్కడ రాసుకుందాం.
నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 6లో నుంచి ఇప్పుడు 7 ఇప్పుడు మనకు ఉన్నటువంటి 7లో నుంచి 6 సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సెలెక్షన్స్ చేస్తామంటే 7C6. 6లో నుంచి 5 6C5 ఆర్ 7లో నుంచి 5 7C5 6లో నుంచి 6C6 ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి దీని ఇండికేషన్ ఏంటంటే ప్లస్ అని, అంటే రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి టోటల్ సెలెక్షన్స్ వస్తాయన్నమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7C6 అంటే 7C1 రాయొచ్చు, 6C5 అంటే 6C1 రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 గుడ్ ఈజ్ ఈక్వల్ టు 42. ఇక్కడ 7C5 అంటే 7C2 రాయొచ్చు, 6C6 అంటే 1, 7C2 అంటే 7 into 6 divided by 2 into 1 is equal to ఎంత వచ్చింది 21. Total is equal to 60. Therefore, total selections total number of selections can be made is equal to 63 అని మనం చెప్పొచ్చు. ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ ఇది కూడా. దీని తర్వాత 4th క్వశ్చన్ చేద్దాం. 5 vowels and 6 consonants are given. How many 6-letter words can be formed with 3 vowels and 3 consonants? ఇప్పుడు vowels ఎన్ని ఇచ్చారంటే 5 vowels ఇచ్చారు. కాన్సనెంట్స్ ఈ కాన్సనెంట్స్ ఎన్ని ఇచ్చారంటే 6 కాన్సనెంట్స్ ఇచ్చారు. వీటిలో నుంచి 3 vowels 3 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేసుకోండి అన్నారు. 3 చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే నంబర్ ఆఫ్ సెలెక్షన్స్, ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 5లో నుంచి 3 5C3, 6లో నుంచి 3 6C3 ఇన్ని సెలెక్షన్స్ చేయవచ్చు. సెలెక్షన్ ఒకటే అడగలేదు, ఇంకా ఏమడుతున్నారంటే హౌ మెనీ 6-letter వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటున్నారు. నంబర్ ఆఫ్ వర్డ్స్. సో ఇంతవరకు మనం ఏం చేసామంటే ఈ 5లోంచి ఒక 3 సెలెక్ట్ చేసుకున్నాం, 6లోంచి ఒక 3 సెలెక్ట్ చేసుకున్నాం, మొత్తము 6 లెటర్స్ అనేటువంటి మనకు ఫామ్ అయినాయి. ఈ ఫామ్ అయినటువంటి వాటిలో నుంచి ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయవచ్చు అంటే 5C3 6C3 నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇంటూ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ 3 + 3 6 లెటర్స్ ఉంటాయి. వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయవచ్చు అంటే ఇంటూ ఫ్యాక్టోరియల్. సో 5C3 into 6C3 into 6 factorial number of arrangements can be made. దీన్ని ఇలాగే ఉంచేయచ్చు, సింప్లిఫై చేయాల్సిన పని లేదు. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో మళ్ళీ ఒకసారి చెప్తుంది చూడమ్మా. 5 vowelsలో నుంచి 3 vowels సెలెక్ట్ చేసుకోవాలి, 5C3 సెలెక్షన్స్. 6 కాన్సనెంట్స్లో నుంచి 3 కాన్సనెంట్ సెలెక్షన్, 6C3 సెలెక్షన్. సో ఇవన్నీ ఏంటి 5C3 into 6C3 అంటే 6 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్నవన్నీ మనకి ఇప్పుడు ఒక బాక్స్లో ఉన్నాయనుకుందాం. ఈ బాక్స్లో ఉన్నటువంటి 6 లెటర్స్ని ఏం చేయాలంటే లైన్లో అరేంజ్ చేయాలి. లైన్లో అరేంజ్ చేయడం 6 లెటర్స్ 6 ప్లేసెస్ ఉంటాయి కాబట్టి 6 ఫ్యాక్టరీస్ అరేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి నంబర్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు 5C3 into 6C3 into 6 ఫ్యాక్టరీస్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అడిగారు కాబట్టి ఆ మాదిరి మనం రాసుకోవాలి. 5th question. There are 8 railway stations along a railway line. 8 స్టేషన్స్ ఉన్నాయి అంటున్నారు. 8 స్టేషన్స్ ఉన్నాయి. In how many ways can a train be stopped at 3 of these 3 stations such that no 2 of them are consecutive? అంటే ట్రైన్ అనేటువంటిది 3 స్టాపింగ్స్లో ఆపాలి. నంబర్ ఆఫ్ స్టాపింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే 3. ఈ 8 స్టేషన్స్లో 3 స్టాపింగ్స్ ఆపాలి అంటున్నారు. ఎన్ని స్టాప్లు చేయవచ్చు అంటే ఏ కండిషన్ పెట్టకపోతే మనం ఏం చెప్తాం 8C3 అని చెప్తాం. ఏ కండిషన్ లేకపోతే 8లోంచి 3 సెలెక్షన్స్ తీసుకుంటాం, 8C3 స్టాపింగ్స్ అంటాం. అయితే కండిషన్ పెట్టారు. ఏంటి కండిషన్ అంటే no 2 are consecutive. No
2 are ఏమి no two of them are consecutive. ఏ రెండు కూడా వరుస స్టేషన్లు అయి ఉండకూడదు అంటున్నారు. వరుస స్టేషన్లు అయి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంటే తీసుకునేటువంటి స్టేషన్స్ ఎన్ని 8 స్టేషన్స్ ఉన్నాయి, అందులో 3 స్టాపింగ్స్ ఉండాలి. నాన్ స్టాపింగ్ స్టేషన్స్ ఎన్ని? నాన్ స్టాపింగ్ 5 sir. గుడ్. నాన్ స్టాపింగ్ స్టేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5 స్టేషన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇవంతా మనం ఏం చేస్తున్నాం అంటే పేపర్ మీద రాస్తున్నాం. నిజంగా రైల్వే స్టేషన్ పోయి స్టేషన్ మనమే చూడడంలే, ఓకే, పేపర్ మీద ఇట్లా ఇది ఒక 5 స్టేషన్లు రాసుకున్నాం. 5 స్టేషన్లు రాసుకుంటే 5 స్టేషన్లు ఏంటి, రైలు ఆగదు. ఆగే స్టేషన్లు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆ మూడింటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ ఆపొచ్చు, ఇక్కడ ఆపొచ్చు, ఇక్కడ 4, 5, 6. ఈ 6 ప్లేస్లలో ఎక్కడో ఒక 3 సెలెక్ట్ చేసుకుంటే స్టాపింగ్ స్టేషన్స్ అవి వరుస స్టేషన్లుగా రావు కదా. కాబట్టి ఈ ఆల్టర్నేట్ ఉన్నటువంటి 6 ప్లేసెస్లో నుంచి 3 ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి? స్టాపింగ్ స్టేషన్స్కు. మనం పేపర్ మీద రాస్తున్నాం అనమాట. ఇది ఒక స్టేషను విజయవాడ, ఇది గుంటూరు, ఇది రాజమండ్రి, ఇది విశాఖపట్నం, అట్లా ఏదో రాస్తున్నాం. రాసు మధ్యలో ఒక 3 స్టేషన్ల పేరు రాసి అక్కడ రైలు అవుతుందని చెప్తే సరే. సో ఎన్ని విధాలుగా మనం 3 స్టేషన్స్ ఈ 6 ప్లేసెస్లో పెట్టుకోవచ్చు అంటే చెప్తారా మరి నాకు? 6 P3 కాదు, C3. ఈ 1ను 2ను మీరు ఇంటర్చేంజ్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడి స్టేషన్ ఇక్కడ పెడతారా మీరు? ఊర్లు మార్చేస్తారా అండి? మార్చలేరుగా. విజయవాడ ఎక్కడుందో గుంటూరు ఎక్కడుందో అట్లే ఉంటుంది, కానీ విజయవాడ ప్లేస్లో గుంటూరులో విజయవాడని పెట్టేస్తారా? పెట్టలేరు. కాబట్టి 6C3 కూడా సెలెక్ట్ చేయాలి అంతే. మనం స్టేషన్లు కదలవు, అవి స్టేషన్లు కదలవు, అట్లే ఉంటాయి. నేను తీసుకొచ్చి ఆ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను, ఈ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి మీరు ఏం చెప్పాలి? పర్మిటేషన్ కాదు, కాంబినేషన్ చెప్పాలి. ఏం చెప్పాలి ఇప్పుడు? నంబర్ ఆఫ్ సెలెక్షన్స్. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 6లో నుంచి ఒక 3 సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇక్కడ ఒకటి ఆపుదాం, అక్కడ ఒకటి ఆపుదాం, అట్లా అంతే. అంతవరకే, మనం ఇవేం మారవు కదా. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 3 out of 6. 6C3 ways, that's equal to 6 into 5 into 4 divided by 3 into 2 into 1. ఈ 3 2 గా 6 క్యాన్సిల్ చేసుకుంటే 5 into 4 is equal to 20 ways. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అర్థమైంది అందరికీ? సో మళ్ళీ ఒకసారి చెప్తుందండి, ఇది కొంచెము డిఫరెంట్. స్టేషన్ అంటే వెంటనే స్టేషన్ ఉంటే మనం ఎట్లా జరుపుతాం అనుకుంటారు. ఇది స్టేషన్లు అన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే పేపర్ మీద రాసుకుంటున్నామమ్మా. ఫస్ట్ ఇంకా రైలు కదలలేదు, మనమే ముందే డిజైన్ చేసుకోవాలి. ఒక 5 స్టాపింగ్లు రాసుకున్నాం. 5 స్టాపింగ్లు రాసుకొని ఇక్కడ రైలు ఆగదు. ఆగే స్టాపింగ్లు అన్నీ 3. మధ్యలో ఆల్టర్నేట్ గ్యాప్లు ఇచ్చుకున్నాం. ఆల్టర్నేట్ గ్యాప్లు మొత్తం 6 ఉన్నాయి. 6లో నుంచి ఒక 3ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఆపుతామని చెప్పేస్తే మనకు సరిగ్గా స్టాపింగ్ స్టేషన్స్ 3 వచ్చేస్తాయి. అండ్ no 3 are consecutive. no 2 are consecutive. ఏ 2 కూడా వరుసగా రావు, ఎందుకని మనం గ్యాప్స్ సెలెక్ట్ చేసాం కదా. సో 6 గ్యాప్స్లో నుంచి 3 స్టేషన్స్ సెలెక్ట్ చేయడం. ఎన్ని రకాలు? సెలెక్షన్. ఇక్కడ పర్మిటేషన్ కాదు, సెలెక్షన్. ఎన్ని రకాలంటే 6C3. NCR ఫార్ములా ప్రకారం 6C3 అవుతుంది. 6C3 అంటే 6 into 5 into 4 divided by 3 into 2 into 1. అని సింప్లిఫై చేసుకుంటే దట్స్ ఈక్వల్ టు 20 అవుతుంది అనమాట. సో నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో దట్ no 2 స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్. ఓకే, ఇది నోట్ చేసేయండమ్మా. నోట్ చేస్తే మనం ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం. సార్ కంప్యూటర్ సార్. Let us start with the next question, number 6.
Find the number of ways of forming a committee of 5 members out of 6 Indians and 5 Americans. ఇక్కడ ఇండియన్స్ ఉన్నారమ్మా. ఇండియన్స్ 6, అమెరికన్స్ అమెరికన్స్ 5 ఉన్నారు. సో నంబర్ టు సెలెక్ట్ ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి. కండిషన్ ఏంటంటే ఆల్వేస్ ఇండియన్స్ విల్ బీ ఇన్ మెజారిటీ. కండిషన్ ఇండియన్స్ ఆర్ ఇన్ మెజారిటీ, అది కండిషన్. సో ఇండియన్స్ ఎప్పుడు కూడా అమెరికన్స్ కంటే ఎక్కువ ఉండాలి అనేటువంటిది కండిషన్. మనం ఏం చేస్తామంటే 6 ఇండియన్స్ ఉంటే 6గురిని సెలెక్ట్ చేద్దామా? వీళ్ళు సార్ 5 మెంబర్స్ చేయకూడదు సార్. 5 సెలెక్ట్ చేయాలా? ఓకే, మ్యాక్సిమం 5 కదా, గుడ్. సో 5 సెలెక్ట్ చేద్దాం. అయితే 5 సెలెక్ట్ చేద్దాం, వీళ్ళు 0 పెట్టుకున్నాం. వీళ్ళు 4 సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు 1 అవుతారా? వీళ్ళు 3 సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు 2 అవుతారు. వీళ్ళు 2 సెలెక్ట్ చేయకూడదుగా, అందుకని 2, 3 అంటే నాట్ పాసిబుల్. అది 2, 3 అంటే షుడ్ నాట్ రాసుకుందాం ఇక్కడ, షుడ్ నాట్. ఇట్లా చేయకూడదు, ఎందుకనంటే దిస్ ఈజ్ మోర్ అనేటువంటి కండిషన్ వైలేట్ అయిపోయింది. అసలు రాయడం ఎందుకు, మనం తీసేద్దాం కంప్లీట్గా. ఓకే ఓకే, జస్ట్ మీకు అర్థమయ్యేదని చెప్పాను. 3, 2 ఈజ్ ద లాస్ట్. 3, 2 అనేటువంటిది లాస్ట్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ వేస్, నంబర్ ఆఫ్ సెలెక్షన్ 6లో నుంచి 5, 6లో నుంచి 5 అంటే 65 ఇంటూ 5C0 ప్లస్ 6లో నుంచి 4, 64 ఇంటూ 5C1 ప్లస్ 6లో నుంచి 3, 63 ఇంటూ 5C2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 65 అంటే 6 అమ్మా, 5C0 అంటే 1, దిస్ ఈక్వల్ టు 6. ఇక్కడ 64 అంటే 62. Recording is on. 62 అంటే 6 ఇంటూ 5 15 వస్తుంది, ఇంటూ 5 ఇజ్ ఈక్వల్ టు 75. 63 అంటే 20 వేసుకోండి, 5C2 అంటే 10 ఇజ్ ఈక్వల్ టు ఒక 200. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు Recording has stopped. 281. సో టోటల్ 281. ఇది మనకు కావాల్సినటువంటి టోటల్. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. అండ్ దెన్ నంబర్ 7. A question paper is divided into 3 sections ABC consisting of 3, 4, 5. ఇది సెక్షన్ ఏ అనుకుందాం. సెక్షన్ ఏ, బి, సి. ఏలో ఎన్ని ఉంటాయంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిలో 3 ఉన్నాయి, దీనిలో 4 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 questions choosing at least 1 from each section. So 6 questions at least 1 from each section. 1 from each section. ప్రతి ఒక్క సెక్షన్లో నుంచి కనీసం ఒకటైనా సెలెక్ట్ అవ్వాలి. టోటల్ 6 questions సెలెక్ట్ అవ్వాలి అంటున్నారు. మొత్తం మనకు 3 sections ఉన్నాయి. ఈ ఉన్నటువంటి 3 sections ఏబిసి అనుకుంటే ఏలో 3 ఉన్నాయి క్వశ్చన్లు, బిలో 4 questions ఉన్నాయి, సిలో 5 questions ఉన్నాయి. మనం 6 questions సెలెక్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అంటే దీంట్లో 1, దీంట్లో 1, దీంట్లో 1 కంపల్సరీగా మిగిలిన క్వశ్చన్స్ మార్చుకోవాలి. మనం ఏం చేద్దామంటే అసలు ఏ కండిషన్ లేకపోతే ఇవన్నీ యాడ్ చేసామనుకోండి, టోటల్ ఎంత వస్తుంది? ఈక్వల్ టు 7 + 5 12 వస్తాయా? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ టోటల్ 12లో నుంచి మనం ఏం చేద్దామంటే వితౌట్ ఎనీ కండిషన్ వి సెలెక్ట్.
total number of selections. Total number of selections. ఏ కండిషన్ లేకపోతే 12C6 వే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 12C6. అయితే ఏలో నుంచి ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఏలో నుంచి ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోకపోతే అది మనం తీసేయాలి కదా. సో సెలెక్టింగ్ నన్ ఫ్రమ్ ఏ, సెలెక్టింగ్ 0 ఫ్రమ్ ఏ. ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 9లో నుంచి 6, 9C6. తర్వాత సెలెక్టింగ్ 0 ఫ్రమ్ బి. బిలో నుంచి 0 అంటే 4 వదిలేద్దాం. 8, 3 + 5 8 వస్తాయి. 8C6. మళ్ళా సెలెక్టింగ్ 0 ఫ్రమ్ సి. సి మొత్తం వదిలేయండి, వదిలేస్తే 7 అవుతాయి. 7C6. ఈ 3 ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి టోటల్లో నుంచి. therefore required number or required selections. Required number of సెలెక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే టోటల్లో నుంచి ఇవి తీసేయాలి. 9C6 ప్లస్ 8C6 ప్లస్ 7C6 తీసేయాలి. తీసేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఎంత వస్తుందంటే we will get as 805 వస్తుంది. ఇది సింప్లిఫికేషన్ మీరు ట్రై చేయండి. దిస్ ఈస్ ద ఆన్సర్ టు ఫర్దర్ ప్రాబ్లం. నోట్ చేసాను అమ్మాయి తొందరగా, అందరు నోట్ చేశారు కదా. తీసేస్తున్నాను. Now question number 8. The number of ways in which 12 things be divided into 4 equal groups. దీంట్లో 12 థింగ్స్ ఉన్నాయంటున్నారు మనకి. వీటిని ఫస్ట్ పార్ట్ ఏంటంటే డివైడ్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్. 4 ఈక్వల్ గ్రూప్స్ గా డివైడ్ చేసుకోవాలి అంటున్నారు. సెకండ్ పార్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటింగ్ టు 4 పర్సన్స్ అంటున్నారు. 4 పర్సన్స్. సరే, మనం 4 ఈక్వల్ గ్రూప్స్ కింద చూసుకున్నాం. ఇది నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ నెంబర్. సో మొదటి గ్రూప్కి ఎన్ని వస్తాయంటే 12/4 ఈజ్ ఈక్వల్ టు 3 థింగ్స్ వస్తాయి. సెకండ్ గ్రూప్కి ఎన్ని వస్తాయంటే 3 థింగ్స్. థర్డ్ గ్రూప్కు 3 థింగ్స్. ఫోర్త్ గ్రూప్కు 3 థింగ్స్ వస్తాయి. సో 3 + 3 + 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 3 4 12 థింగ్స్. సో ఎన్ని విధాలుగా మనం వీటిని డివైడ్ చేయవచ్చును? నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే టోటల్ ఫ్యాక్టోరియల్ ఉంది. 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఈ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే 3 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ వీటిలో వీటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా. ఎందుకని గ్రూప్స్ అంటే లైఫ్లెస్. ఈ 3 అక్కడ పెట్టి ఈ 3 ఇక్కడ పెట్టి కూడా మనకు డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఇట్లాంటివి 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ వన్ తీసుకుంటే ఏంటంటే పర్సన్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. ఇతనికి ఎన్ని అంటే 3 వస్తువులు వస్తాయి, ఇదానికి 3 వస్తాయి, ఇదానికి 3 వస్తాయి, ఇదానికి 3 వస్తాయి. మనం వీటిని ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు? నంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్. ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు అంటే టోటల్ 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై
ఈ 3 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 రాయొచ్చు. ఎందుకని ఈ 3 అతనికి ముందు వెనక వచ్చినా ఏం పర్లేదు, 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. కానీ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారా? చేసుకోరు. పర్సన్స్ కదా వీళ్ళు. నాకు వచ్చిన వస్తువులు నీకు వచ్చిన వస్తువులు నాకు మార్చుకుందామంటే మార్చుకోరు. ఎందుకంటే ఈ 3 థింగ్స్ వాల్యుబుల్ అయి ఉండొచ్చు, 3 థింగ్స్ తక్కువ వాల్యూ అయి ఉండొచ్చు, ఇది డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఇది ఇంకొక డిఫరెంట్ అయి ఉండొచ్చు. అందుకని ఇంటర్నల్ చేంజెస్ ఇక్కడ మనం కన్సిడర్ చేయము. సో ఇది పర్సన్స్ అనేటప్పటికి లివింగ్, పర్సన్స్ అంటే లివింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్స్ అంటే నాన్ లివింగ్ అని అర్థం. సో నాన్ లివింగ్ అనేటప్పుడు ఇంటర్చేంజెస్ అలౌడ్, లివింగ్ అంటే ఇంటర్చేంజెస్ నాట్ అలౌడ్. కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అనేటువంటిది మనకి ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది నోట్ చేసిందా? విల్ గో టు ద లాస్ట్ సమ్. దీంతో ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఈరోజే ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దామా? చేస్తున్నాను. Now the question number 9. Given that there are 4 boys and G girls, number of persons to take to the picnic at a time is equal to 5, with a condition that at least 3 boys in every group. So we can select either 3 boys or 4 boys, because minimum number of boys is 3. When boys were 3, number of girls is 2. When boys were 4, number of girls is 1. Hence, number of groups that can be formed is 4C3 into GC2 selections we can make, and also in the other combination from 4 to 4, 4C4, and from G girls to 1 girl, GC1. So this is the number of groups. But in this first group, there are 2 girls. Therefore, number of dolls to be distributed, because for every girl 1 doll is given. Number of dolls to be distributed is 4C3 into GC2 into 2. And in this second combination, there will be only 1 girl. Therefore, number of dolls is 4C4 into GC1 into 1. On simplification, 4C3 is 4 and GC2 is G into G minus 1 by 2 into 2 plus 4C4 is 1, GC1 is G, and this is the total number of dolls. Therefore, total dolls is equal to this much is given to be 85 in the question. Let us cancel these two. It comes on simplification. It is 4G square minus 4G plus G is equal to 85. This is implying 4G square minus 3G minus 85 is equal to 0. On factorization, this comes as G is equal to 5. Hence, the number of girls is equal to 5 is the answer.